అన్నలు తమ్ములు ఎనుకోండి. మొన్న చెన్నపట్నం వెళ్ళాను. చెన్నపట్నంలో స్టూడియోకి వెళ్ళాను. స్టూడియోలో రేలంగోడు రమణారెడ్డి ఇద్దరు కలిసి వచ్చారు. రేలంగోడు రమణారెడ్డితో ఏమన్నాడు తెలుసా? ఇలా అన్నాడు, ఏమిటి రమణారెడ్డి నువ్వు మరీ చెక్కిపోతున్నావు, బహుశా ఈ కరువంతా నీలోనే ఉంటుంది, ఏమంటావు అంటే రమణారెడ్డి రేలంగోడితో ఏమన్నాడు తెలుసా? ఇలా అన్నాడు, ఏందబ్బా నువ్వు మరీ లావు అయిపోతుండవే, నీవు లేని కరువు వచ్చిందేమో, నేను వస్తా క్లబ్కి పోతున్నాను. నేను వస్తున్నాను బాబు, అదే కార్డు. నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ వాళ్ళిద్దరు విన్నారంటే నిన్ను మాత్రం చిత్తు చిత్తు చేస్తారు. అరే నోకరాజు, నువ్వు నవ్వలేదేరా చెన్నపట్ట విశేషాలు నేను చెబుతుంటాను. రే నీ జోకులు కూడా నవ్వుతే నేను ఎందుకురా ఇక్కడ? ఎందుకు నవ్వు బాబు? నవ్వలేను, నా పరిస్థితి అలాంటిది. నవ్వకపోతే నవ్వుల పాలు చేస్తాను. ఎట్లా? ఇట్లా కావాలంటే నా కళ్ళు తీసుకురా. కళ్ళదోడు లేకపోతే నా కళ్ళు కనపడబా. అరే బావాలు నా కళ్ళు పోండ్రా. నన్ను నటించే బావా, నా కళ్ళదోడు బావా. బావా బావా నా కళ్ళదోడు బావా. ఇదిగో కళ్ళదోడు. గుడ్ మార్నింగ్. సింహాచలం గారు ఉన్నారా? ఏం పని మీద వచ్చారండి? సింహాచలం గారు ఉన్నారా? మీ పేరేమిటండి? సింహాచలం గారు ఉన్నారా? ఏం పని మీద వచ్చారండి? సింహాచలం గారు ఉన్నారా? ఉన్నారు. వెరీ గుడ్. వారిని చూడొచ్చా? ఏం పని మీద వచ్చారండి? వారిని చూడొచ్చా? మీతో చెడ్డ దోసంగా ఉందే అన్నయ్య. అబ్బులేదు అన్నయ్య. ఏం శుభ్రతన్నయ్య? ఈయనెవరో నాన్నగారు కావాలంట. ఎందుకంట? ఏమోనంట. ఏమో ఎందుకంట? తెలియదంట. తెలియకపోతే బయటకు పొమ్మంట. వెళ్ళరంట. వెళ్ళాలి అంట. వెళ్ళరంట. వెళ్ళాలి అంట. వెళ్ళరంట. బయటికి వెళ్ళకపోతే లోపలికి వెళ్ళమంట. రండి రండి. ఏం పని మీద వచ్చారు? వ్యాపారం చేయడానికి వచ్చారు. బెల్లం కొంటారా? కాదు, అల్లం అమ్ముతాను. మణుకు 116 116. ఇదివరకు ఎంత ఉండేది? 303 303. గ్లాడ్ టు మీట్ యు. రండి రండి, కూర్చోండి కూర్చోండి. పాపం ఇది వరకుంటే గూడచారి ఘోరంగా మరణించాడండి. ఈ వృత్తిలో చావటం కానీ బ్రతకటం కానీ సుఖంగా ఉంటుందని ఎవరూ అనుకోరు. 303 మీకు ఏమైనా సాక్ష్యం అందజేశాడా? అబ్బే ఏమీ అందజేయలేదే. ఆహా, ఓహో, ఏహే, ఆహా ఊహే అంటే గాని ఆయన ఎవరో చెప్పేటి. నాకు మాత్రమే తెలుసు. ఎంత మిస్టరీగా ఉంది. సుబ్బరాజు, అప్పలరాజు లోపల పంపించు. అలాగే అండి అన్నయ్య. ఒరే అప్పలరాజు, ఈయన ఎవరో తెలుసా? తెలియకేనన్నా, రోజుకు ఒక పేరు పూటకు ఒక వృత్తి. మిస్టర్ గోపీనాథ్, జనరల్ ట్రేడింగ్ కంపెనీ ప్రొప్రైటర్. మిస్టర్ గోపాల్, హిమాలయ చీఫ్ రిప్రజెంటేటివ్. మిస్టర్ గోపీకృష్ణ, ఎంబీబీఎస్, నూతన బోరింగ్ ఎక్స్పర్ట్. చూడండి నా ఊసరలా ఎన్ని పేర్లు పెట్టుకున్నాడు. ఒరే ఆపరా ఆపరా నీ అష్టోత్తరం. అయ్యా మా వాడు ఫస్ట్ క్లాస్ జోబు దొంగ. మీ పర్సు కొట్టేసి విజిటింగ్ కార్డు చదివేసి ఉంటాడు. రై తప్పు పర్సు. మీ వాడు ఫస్ట్ క్లాస్ కాదు, సెకండ్ క్లాస్ జేబు దొంగలేండి. వాట్ ఇన్సల్ట్, అవమానం. అయితే నీ పర్సు చూపించు. సేమ్ సైజ్, వాట్ ఇస్ ఇట్?
గురు పరమగురు దాసోహం దాసోహం. ఈనాళ్ళకి ఈడికి బుద్ధి చెప్పి వాళ్ళు దొరికారు. ఊరే అప్పలరాజు, ఈయన పెద్ద గూఢచారి, నంబర్ 116. అంటే 116 116. ఆ. ఎక్స్క్యూజ్ మీ. రై, ఈయన ఈ ఊళ్ళో అడుగు పెట్టగానే మన విరోధులు పెద్ద ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశారు. వాళ్ళని చిదగొట్టి ఇక్కడ దాకా వచ్చాడు. అంటే దుమా. తుమ్మమే తుమ్మరా, నువ్వు వెళ్ళి వాళ్ళు ఎవరో తెలుసుకురా. ఓ ఈవేళ వెళ్తాను. అయ్యా గోపి గారు, మీకేం కావాల్సిన అడగండి. మనది పెద్ద కంపెనీ, బోలెడు బలగం, అంతా మన సంతానమే ఇక్కడ పనిచేస్తున్నారు. సంతానమా? అవునండి. అయిన వాళ్ళైతే ఆపదలు ఉండవని. వీడు మొదటి భార్య రెండో కొడుకు, బయట ఉన్నాడే సుబ్రాజు, వాడు నాలుగో భార్య మూడో కొడుకు. నాలుగో భార్య? అవునండి. దురదృష్టవశాత్తు ఆమె ఆఖరితో కూడాను. ఆ తర్వాత అయ్యదేవర కాళేశ్వరరావు బిల్లుడు వచ్చి పడిందిగా, పెళ్లి మాత్రం చేసుకోవడానికి వీలు లేకపోయింది. మొత్తం 4 భార్యలకి వెరసి 18 మంది సంతానం, 6 ఆడవాళ్ళు, మిగతా గాడిదలంతా మగవాళ్లే. అబ్బా, పెద్ద కంపెనీయే. ఎక్కడ తెలియదు, లిమిటెడేగా. ఆ తర్వాత గవర్నమెంట్ వారి కుటుంబ నియంత్రణ వచ్చి పడింది, దాంతో పులి స్టాపు. ఒరే ఒరే, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? కాదు పాప. వెళ్ళరా వెళ్ళరా, చెప్పండి మంచి నాయన. ఒరే 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 ఒరే, అట్టెక్కడికి రా. సోఫా సత్తుందన్నా. ఆహా, ఇటువంటి సోఫా కంపెనీలు ఆఫీసుల్లో ఉంటే ఆఫీసే అంత పురం అన్నా. ఏడ్చావులే, ఇట్టెక్కడికి రా. షార్ట్ కట్ అన్నా. ఏడ్చావు, బీజుకోమని పో. రోడ్ క్లోజ్ రా. రే, తండ్రిని నిందిస్తే కళ్ళు పోతారా? ఆహా, కొడుకుని మోసం చేస్తే చెవులు బావు. రే, ఎందుకురా నీకు అనుమానం? నాకేమనుమానం? అనుమానం నీకు? నాకేమనుమానం? చూడరా, చూడు, చూడరా. ఏడ్రా. రేయ్, నువ్వు పోరా, పోరు, పో. కొత్త పెళ్లి చూసిపోతాను. పోరా. కొత్త ఊరి దిక్కుమలముండా, నువ్వు ఇంకా ఇక్కడే తెచ్చావా? నీటి తెనేలేదు. మరి ఏడు తెలుసు నీకు? ఇవి అయినా కొరకాలే. సరే, వాడు ఏ హోటల్లో దిగాడో కనుక్కోండి. ఎలాగైనా సరే వాడిని ఆ ఫోటోలను నాశనం చేయండి. సార్, ఆ అడ్రస్ తెలిసిన కాచిరాణి చచ్చిపోయింది సార్. తెలుసుకోలేకపోతే మీరు చేస్తారు. వెళ్ళండి. వెంటనే 303 ఇంటికి వెళ్ళి అతని చెల్లెల్ని కలుసుకుంటాను. అన్నట్టు నాకు అసిస్టెంట్ కావాలి. అట్టే తెలివితేటలు అక్కర్లేదు, చెప్పిన పని చేసేవాడైతే చాలు. ఓ, దానికే ఉంది. అటువంటి వాళ్ళు మన దగ్గర చాలా మంది ఉన్నారు. ఒరే సుబ్రాజు, ఆ నూకరాజుని ఎలా పంపించు. చూడు బాబు, మీకేం కావాల్సిన మొఖమాట పడకండి, అడగండి, అన్నీ లభిస్తాయి. ఎయిర్పిన్ మొదలుకుని ఏరోప్లేన్ దాకా అన్నీ సిద్ధం చేస్తాం. థ్యాంక్ యూ సార్. వీడు నా మూడో భార్య కాదు, 4వ భార్య. 3 4 కుమారుడా? కాదండి, కొడుకులకు ఎప్పుడూ మర్చిపోను. కాకపోతే బామ్మర్దులు, మేనల్లు వగైరా కోతి ముఖందే, వాళ్ళ లెక్కే కాస్త తికమక. వీడు నా మేనల్డు. రేయ్, వీరితో వెళ్ళి వారు చెప్పిన పని చేయి. అరే వండర్ మీ తండ్రి, నాకు కూడా పని కల్పించావు అనమాట. థ్యాంక్ యూ. నీ పేరు నిలబడతాను మావయ్య. రేయ్, ముందు సరిగ్గా నిలబడి నేర్చుకోరా. ఓకే 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 మావయ్య. వస్తాను. నమస్కారం అండి. ఇదే మనకది. రండి, కూర్చోండి. ఏమిటండి అలా అయిపోతున్నారు? అండి గుండి అంటే నేను అలా అయిపోతాను. నన్ను నూకరాజు అని పిలిస్తే చాలు. నేను గురో అని పిలుస్తాను. ఇష్టం ఉంటే ముందడుగు, లేకపోతే వెనకడు. That's good. ఏమిటి గురు వెతుకుతున్నావు? ఎవరైనా పిలవని పేరంటానికి వచ్చారేమోనని. ఎవరైనా వచ్చారా? ఇంకా లేదు. సోఫార్ సోపు. ఐ ఆమ్ హియర్, డోంట్ ఫియర్. చూడరాజు, మనం వెంటనే పని ప్రారంభించాలి. ఓకే, నువ్వు ఊళ్ళో ఉన్న ఫోటో స్టూడియోలన్నిటికీ ఫోన్ చేయి. ఇక చెప్పకు. హలో. హలో, ఏ ఓ, నా పేరు నూకరాజు. నీ పేరేమిటమ్మా? షటప్. పేరు షటప్. షటప్ప. అన్న తిన్నాక ఫోన్ చేసి ఏమిటి చెప్పమన్నా? శివరావు ఏమైనా స్టూడియోలో ఫిల్మ్ ఇచ్చాడేమో కనుక్కో. ఈలోగా నేను శివరావు ఇంటికి వెళ్ళి అతని సిస్టర్తో మాట్లాడొస్తాను. ఓకే జాగ్రత్త. ఓకే ఓకే. శివరావు మరణ వార్త వినగానే స్వయంగా నిన్ను ఊరడించడానికి వచ్చాను. మీరు మా అన్నయ్య పై అధికారులా? అన్నట్టు మీ అన్నయ్యని చంపిన దుర్మార్గులు మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అందుకే నీకు హెచ్చరిక చేయడానికి వచ్చాను. ఎవరు ఆ దుర్మార్గులు? నాకు చూపించండి. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, వాళ్ళని చేతులతో చంపి నా పగ తీర్చుకుంటాను. దానికే తప్పకుండా పగ తీరుతుంది. చనిపోయే ముందు శివరావు ఏదో ప్రబలమైన సాక్ష్యాన్ని సంపాదించాడు, ఫోటోలు కూడా తీశాడు.
ఇంట్లో ఏదైనా కెమెరా ఉందమ్మా? లేదే, మా అన్నయ్య కెమెరా వాడటం నేను ఎప్పుడూ చూడలేదే. అయితే అది ఎక్కడో దాచి ఉంటాడు. ఆ రహస్యం కనుక్కోవడానికి శత్రువులు వస్తారు. బహుశా మిత్రులమని, కలిసి పనిచేసే ఉద్యోగులమని చెప్పి